నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు, వైసీపీ డుమ్మా. అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఏంటి? ఏపీలో జరుగుతున్న రాజకీయ అంశాలన్నీ కూడా రోజు రోజుకి కూడా రచ్చగా మారుతున్న నేపథ్యం. మరొకవైపు ప్రజా సమస్యలపై ప్రతిపక్ష హోదా లేకపోతే, విపక్ష నేత ఆ హోదా ఇవ్వకపోతే ప్రశ్నించరా అసెంబ్లీలో? ఇది జరుగుతున్న చర్చ. మనతో పాటుగా వివి లక్ష్మీనారాయణ గారు, మాజీ సిబిఐ జేడీ, ఎక్స్క్లూజివ్గా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే వర్మ గారు. సార్ మీ వాయిస్ మ్యూట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయరా? రైట్, ఓకే. సార్ నమస్తే అండి. నమస్తే సార్. అసెంబ్లీ సమావేశాలకి వైసీపీ గైరాజ్ రావడం ఎలా చూడాలి? ఇదేం చూసేయడానికి ఏం లేదు, ఇది జరుగుతూనే ఉన్న ప్రాసెస్. ఇది ఎందుకంటే బాధ్యతాయుతమైన అపోజిషన్ అన్నది ప్రజాస్వామ్యానికి చాలా ప్రధానమైన అంశం. దాన్ని అపోజిషన్ గా చూడకూడదు, అప్ పొజిషన్ గా చూడాలి. నేను అలాగంటాను. అపోజిషన్ అంటే యువర్ పొజిషన్ ఈజ్ అప్. అంటే ప్రజల యొక్క సమస్యలను మీరు తీసుకువెళ్ళాలంటే ప్రజలకి అపోజిషన్ తప్ప వేరొక మార్గం లేదు. అందుకనే ఈరోజు చూస్తే ఆంధ్రజ్యోతిలో భోగాది వెంకటాద్రి నాయుడు గారు చాలా చక్కని ఆర్టికల్ రాశారు. ఆయన ఏమన్నారంటే, ఈ విధంగా అసెంబ్లీకి వెళ్ళకపోవడం వల్ల ఎవరికి నష్టం అని. అంటే మీరు యాక్చువల్గా చూసుకుంటే గత ఎన్నికల్లో సుమారుగా 40% ఓట్లు వైఎస్ఆర్సీపీకి పడ్డాయి. వాళ్లకు 1,32,00,000 ఓట్లు పడ్డాయి. అంటే ఈ 11 మంది ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ 40% ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని వాళ్ళు భావించారు. అంటే వీళ్ళు గనక వెళ్లకుంటే 40% మంది ఓటర్లని వీళ్ళు అవమానించినట్టే అవుతుంది. అంటే వాళ్ళ యొక్క సమస్యలేంటి, తర్వాత వాళ్ళ పరిస్థితులేంటి, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులేంటి, ఇవన్నీ చర్చించడానికి ఒక అద్భుతమైన వేదిక అన్నది శాసనసభ, అసెంబ్లీ సమావేశం. సో దీన్ని ఉపయోగించుకోవాలి. కానీ ప్రతిసారి కూడా ప్రతిపక్ష హోదా రాకుంటే మేము వెళ్ళము అన్న ఒక భీష్మించుకొని ఏదైతే కూర్చున్నారో అది సబబు కాదు. ఎందుకంటే 11 మంది ఉన్నా సరే ప్రజా సమస్యలను వినిపించడానికి 11 గొంతులు చాలా గట్టిగా వినిపించవచ్చు. ఎందుకంటే గతంలో కూడా చూసాం, గతంలో కూడా 23 మంది సభ్యులు మాత్రమే ఉండేవారు తెలుగుదేశానికి. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నా కూడా ఆయన 2004 నుంచి 2014 వరకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ఆయన అసెంబ్లీ. ఆ తర్వాత 2019 నుంచి 2024 వరకు కూడా వారు ప్రతిపక్షంలో ఉండినారు. అయినా చివరి కాలంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టిన ఆ కామెంట్స్ వీటన్నిటి వల్ల వాళ్ళు బాయ్కాట్ చేశారు అసెంబ్లీ. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు రాష్ట్రంలో ఎలా తయారైందంటే మనకు అపోజిషనే వద్దు అన్న స్థాయికి మన రాజకీయాలు ఎదుగుతున్నాయి. అందుకనే గత ఎన్నికల్లో చూసిన వైఎస్ఆర్సీపీ వాళ్ళు వైనాట్ 175 అన్న స్లోగన్తో వెళ్ళారు. అంటే 175 మంది మేమే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు. మరి అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుందని వారు కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి ప్రజల యొక్క తీర్పును మనం గౌరవించాలి. ప్రజలు మనకు 11 మందిని మాత్రమే పంపించారు అసెంబ్లీకి. అయినా కూడా 40% మంది ఓటర్లు మనతో ఉన్నారు అన్న భావన ఉన్నప్పుడు ఆ బాధ్యతతో వాళ్ళు వెళ్లాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడి హోదా అన్నదానికి ఒక ఫార్ములా, మీకు కనీసం 10% ఆఫ్ ది సీట్స్ అయినా మీకు రావాలి. సో అది రాకపోవడం వల్ల ప్రతిపక్ష హోదా అన్నది మీరు ఎంత చేసినా కూడా అది వచ్చే ప్రసక్తి లేదు. ఎందుకంటే సపోజ్ కావాలనుకుంటే స్పీకర్ మీకు ప్రతిపక్ష నాయకుడు హోదా కల్పించవచ్చు. ఎందుకంటే దీని ముందు ఒకసారి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఢిల్లీ శాసనసభలో వాళ్లకు కేవలం 3 సీట్లు వచ్చినందుకు కూడా వారిని ప్రతిపక్ష నాయకుడి హోదాలో గుర్తించడం జరిగింది స్పీకర్. కానీ అటువంటి సౌభ్రాతృత్వమైన పరిస్థితులు మన దగ్గర లేవు. ఎందుకంటే ఒకరినొకరు తిట్టుకోవడంతోనే సరిపోతుంటుంది మన అసెంబ్లీలో కానీ బయట కానీ. సో అటువంటి వాతావరణంలో మాకు ఈ ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే గానీ వెళ్ళము, మాకు తగిన సమయం దొరకదు, ఇటువంటి సాకులు చెప్పి అసెంబ్లీకి వెళ్ళకపోవడం అన్నది సబబు కాదు. అందుకనే ఈరోజు ఆయన ఆర్టికల్లో ఏం రాశారంటే, మీరు వెళ్లకుంటే రాజీనామా చేసి మళ్ళా ఎన్నికలు పెట్టండి, అక్కడ ప్రజల యొక్క అభిప్రాయం మీకు తెలుస్తుంది. ఎందుకంటే 40% ప్రజలు మీకు ఇచ్చిన ఓటింగ్ ఏదైతే ఉందో దాన్ని మీరు సక్రమంగా వినియోగించకుండా పోక వల్ల మీరు మరి ప్రజాస్వామ్యాన్ని ఎలా నిలబెడతారు అని ఆయన ప్రశ్నించారు. అది కరెక్ట్. సో ఈ విధమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎవరు కూడా చూడట్లేదు ఇప్పుడు అసెంబ్లీ ప్రొసీడింగ్స్. మనం కూడా లోక్సభ కానీ అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఎందుకు చూస్తాం?
ప్రతిపక్షాలు ఏ విధంగా అధికార పక్షాన్ని అనేక ప్రశ్నలతో వాళ్ళు నిలదీస్తారు, ప్రజా సమస్యలను ఏ విధంగా వాళ్ళు ముందుకు తీసుకువెళ్తారు అన్నది. ఇప్పుడు చూడండి, యూరియా సమస్య అన్నది ప్రధానమైన సమస్యగా మనం చూసాం. అనేక చోట్ల రైతులు బారులు తీరారు అన్నది ప్రతిపక్షాలు చేస్తున్న వాదన. అదే వాదన మీరు అసెంబ్లీకి వెళ్ళి చేయండి. ఇప్పుడు మెడికల్ కాలేజ్ అన్నవి పీపీపీ మోడ్ లో ప్రైవేట్కి ఇస్తున్నారని చెప్పేసి బయట అందరూ వాదిస్తున్నారు. మరి ఇదే ప్రశ్నను అసెంబ్లీకి వెళ్ళి మనం లేవనెత్తవచ్చు కదా. సో ఇలా రకరకాల అంశాలు ఉన్నాయి మనకు లేవనెత్తడానికి. సో ఆ విధంగా పర్సనల్ ఈగోస్ ఇవన్నీ పక్కకు పెట్టి ప్రజాస్వామ్యంలో మన బాధ్యత ప్రజల యొక్క సమస్యలను అసెంబ్లీ ముందు మాట్లాడడం అన్న ఒక ధోరణితో, ఆ భావనతో అసెంబ్లీకి ప్రతిపక్షం హాజరవ్వాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. నేను కూడా వారితో సమ్మతిస్తాను. ఎందుకంటే వెళ్ళి మన గొంతును వినిపించాలి, ప్రజా సమస్యలను అక్కడ మనం ప్రతిపాదించాలి, ప్రభుత్వం నుంచి దానికి రెస్పాన్స్ మనం తీసుకురావాలి. ఇది చాలా ప్రధానమైన బాధ్యత ప్రతిపక్షాన్ని అన్నది నా భావన. సరే, ఒక్క విషయం, ఓకే వీళ్ళు రాజీనామాలు చేశారనుకుందాం, లేకపోతే ఆ సభ్యత్వాన్ని రద్దు చేస్తాం, ఏదో